ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కోరలు చాస్తోంది. మానవ మనుగడతో పాటు జీవకోటి మనుగడలో కీలక పాత్రను పోషించిన సహజ వనరులన్నీ కలుషితమై జీవ మనుగడకు విఘాతంగా మారిపోతున్నాయి. గాలి, నీరు, ఆహారం పెద్ద ఎత్తున కలుషితమైపోతున్నాయి. నదులన్నీ కలుషిత వ్యర్థాలను మోసుకుపోయే మురికి కాలువల్లాగా మారిపోతున్నాయి. ఇక అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ టాప్ 3లో నిలిచింది. భారత్లో కాలుష్యం ఊహించని రీతిలో పెరిగిపోతుంది. దేశమంతా కాలుష్యం కోరలు చాస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ టాప్ 3లో నిలవడమే ఇందుకు నిదర్శనం. రియల్ టైం గాలి నాణ్యత వివరాలను అందజేసే ఓపెన్ సోర్స్ సంస్థ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2024లో కాలుష్య దేశాల జాబితాను విడుదల చేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. 2024లో 140 AQIతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉండగా 115 AQIతో పాకిస్తాన్ 2వ స్థానంలో నిలిచింది. 111 AQIతో గాలి నాణ్యతతో భారత్ 3వ స్థానంలో ఉంది. టాప్ 10లో 103తో బెహ్రెయిన్, 100తో నేపాల్, 92తో ఈజిప్ట్, 90తో UAE, 89తో కువైట్, తజికిస్తాన్, 87తో కిర్గిజిస్తాన్ మిగతా స్థానాల్లో ఉన్నాయి. ఇక ఏకైక ఆసియేతర దేశంగా ఈజిప్ట్ ఈ జాబితాలో చేరింది. సాధారణ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50 లోపు ఉంటే కాలుష్యపరంగా సురక్షిత దేశాలుగా పరిగణించబడతాయి. అయితే AQI విడుదల చేసిన లిస్టులో టాప్ 50 కాలుష్య నగరాల్లో ఎక్కువ భాగం ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. అందులో దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఉంది. 169 AQIతో ఢిల్లీ కాలుష్యంలో ముందంజలో ఉంది. వాహనాలు, పారిశ్రామిక కాలుష్యాలతో ఢిల్లీలో తీవ్రమైన పొల్యూషన్ ఏర్పడుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఢిల్లీ తర్వాత స్థానంలో 166 గాలి నాణ్యతతో గ్రేటర్ నోయిడా ఉంది. 161 AQIతో నోయిడా, 159తో గజియాబాద్, 154 AQIతో ఫరియాబాద్, గురుగ్రామ్, భివాండి, 153తో పాట్నా, సోనిపట్, 145తో ముజఫర్ నగర్, 144 AQIతో అత్యంత కలుషితంగా మారాయి. ఇక బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 144 గాలి నాణ్యతతో 13వ స్థానంలో ఉంది. AQI డేటా ప్రకారం భారత్లోని దక్షిణాది నగరాలు కొంతవరకు సురక్షితంగా ఉన్నా రియల్ టైం డేటాలో మాత్రం డక్కన్ పీఠభూమి దిగువ ప్రాంతాలు టాప్లో ఉన్నాయి. 2023తో పోల్చితే దేశ వాయు నాణ్యతలో ఎలాంటి పురోగతి లేకపోవడం మరింత ఆందోళనకరం. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని నగరాల్లో కాలుష్యం పెరిగిపోతోంది. మరోవైపు కాలుష్య విషయంలో ఢిల్లీ ప్రతి ఏటా రికార్డులు బద్దలు కొడుతోంది. 2024 నవంబర్లో 795 AQIతో 4 ఏళ్లలో అత్యంత దారుణ పరిస్థితులను చూసింది ఢిల్లీ. సగటున 169 AQI దేశంతో పాటు ప్రపంచంలోనే కాలుష్యం అత్యంత తీవ్రంగా ఉన్న నగరంగా నిలిచింది ఢిల్లీ. నవంబర్ నుంచి జనవరి వరకు పరిస్థితులు అత్యంత విషమంగా ఉన్నాయి. 43 రోజులు ప్రమాదకర కాలుష్యం కేటగిరీల్లోకి వెళ్లిపోయాయి. వాహనాల నుంచి వచ్చే కాలుష్యం, నిర్మాణాలు, పంట వ్యర్థాల దహనం, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వంటివి దేశ రాజధానిలో ఈ పరిస్థితులకు కారణమని నివేదికలో పేర్కొంది. ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతుంది. కాలుష్యం నియంత్రణ కోసం భారత ప్రభుత్వం మరికొన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే కాలుష్యం కారణంగా భారత్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.